వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంలో మనం కామన్ గా 5 ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తాము. ఫస్ట్ వన్, దోమలు. వర్షం పడిందంటే చాలు ఇంకా దోమలన్నీ సంసారాన్ని అభివృద్ధి చేసి మన పైన దండయాత్ర చేస్తూ ఉంటాయి అనమాట. వీటి నుంచి మనం కాపాడుకోవడానికి కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను తీసుకొచ్చాను. ఫస్ట్ వన్, దోమల బ్యాట్. మీకోసం 2 మంచి దోమల బ్యాట్స్ అయితే తీసుకొచ్చాను. ఒకటి క్రాంప్టన్ నుంచి, ఇంకోటి ఇట్ నుంచి. ఈ క్రాంప్టన్ లో మీకు లైట్ కూడా వస్తుంది, USB Type-C సపోర్ట్ ఉంది, ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. వారంటీ ఉన్నాయి అయితే కొనుక్కోండి. ఈ రెండింటి పైన 6 months వారంటీ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని ఇక్కడ ఉంటాయి ట్యాగ్స్ లో, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. బయట తక్కువకి వస్తే తీసుకోండి వారంటీ ఉంటే, లేదు ఆన్లైన్ లో తీసుకోవాలంటే ఈ రెండింటిలో మీరు ఒకటి చెక్ చేయొచ్చు. నెక్స్ట్, మన దోమల బ్యాట్ తీసుకున్న దోమలు ఇంట్లోకి అయితే ప్రవేశిస్తాయి కదా, సో దోమలు ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఈ విండో అండ్ డోర్ నెట్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు మీ విండోస్ డోర్స్ కొలతలు వేసుకోండి. ఆ కొలతల ప్రకారం మీరు ఈ మస్కిటో నెట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ లో మనమే ఓన్ గా వాటిని ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మన ఇంటి లోపలికి ఎలాగలాగా వచ్చేసాయి అనుకోండి దూరి, మన బెడ్రూమ్ లోకి వచ్చి నిద్రని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో బెడ్ నెట్స్ అయితే మనం యూజ్ చేయాలి. ఇవి కూడా మీ బెడ్ సైజ్ కి తగ్గట్టు తీసుకోండి. అంటే ఆల్ అవుట్స్ ఇలాంటివి యూజ్ చేయకపోవడం బెటర్. సో దానికి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను. సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి వర్షం. వర్షాకాలంలోనే పెద్ద ప్రాబ్లం వర్షం అనమాట. మీరు బయటికి వెళ్ళాలి అంటే వర్షం పడతా ఉంటది. సో ఇలాంటి టైంలో మనకి ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వన్, గొడుగు. గొడుగు ఖచ్చితంగా కావాలి. గొడుగు లేకుండా మనం బయటికి వెళ్ళలేము వర్షాకాలం. కొన్ని మంచి గొడుగులు ఇక్కడ ట్యాగ్స్ లో ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రెయిన్ కోట్స్. రెయిన్ కోట్స్ చాలా మంది బయట తక్కువగా వస్తున్నాయని చెప్పి కొనేస్తూ ఉంటారు. మా వాళ్ళు కూడా చాలా మంది కొన్నారు చాలా సార్లు. మీకు 1 or 2 days అవి వర్క్ అవుతాయి, ఇలా చినిగిపోతూ ఉంటాయి అనమాట. బెటర్ కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని మంచి రెయిన్ కోట్స్ అయితే మీరు కొనుక్కోండి. పాలిస్టర్ కానీ నైలాన్ క్లాత్ ఇలాంటివి వచ్చే రెయిన్ కోట్స్ అయితే ఉంటాయి, వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మన ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా తడుస్తూ ఉంటాయి. అలాంటి టైంలో మీరు రెయిన్ ప్రూఫ్ ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ, లేకపోతే స్కూల్ బ్యాగ్స్ లో కానీ ఆఫీస్ బ్యాగ్స్ లో కానీ మీకు రెయిన్ ని కవర్ చేసే ఒక కవర్ అయితే ఇస్తారు ఇన్బిల్డ్. సో అలాంటివి ఉన్న వాటిని ఒకసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం నీళ్ళలో నడవాలి అంటే చెప్పులు ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి నీళ్ళలో తడిచిపోతే షూ కానీ చెప్పులు కానీ ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. వీటి నుంచి కాపాడుకోవడానికి మనకి షూ ప్రొటెక్టర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అవి మీకు ఇలా ఉంటాయి అనమాట. ఇవి కూడా ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అండ్ మొబైల్, ఒకవేళ మీ మొబైల్ IP రేటింగ్ ఉందనుకోండి ప్రాబ్లం లేదు. కొంతమందికి IP రేటింగ్ ఉన్న మొబైల్స్ అయితే ఉండవు. అలాంటి వాళ్ళు ఇలాంటి పౌచెస్ అయితే మీరు యూజ్ చేయండి. బడ్జెట్ లో మీకు 100 రూపాయలకి వచ్చేస్తాయి. మీరు కొంచెం ప్రీమియం కావాలి అంటే 1000 రూపాయల వరకు ఉంటాయి. నెక్స్ట్, మనం వర్షాకాలంలో ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసరికి బట్టలు. మనం సపోజ్ ఇప్పుడు బయట బట్టలు ఆరేసాం, సడన్ గా వర్షం అయితే వస్తుంది. ఆ వర్షానికి బట్టలు నానిపోయి వాసన వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో ఇలాంటి స్టాండ్స్ అయితే మీరు ఇంట్లో పెట్టుకుంటే బెటర్. ఇవి మనం ఇంట్లో పెట్టేసుకొని ఇంట్లోనే మనం బట్టలు అయితే ఆరేసుకోవచ్చు. అండ్ బయట నుంచి మనం తడిచి వచ్చిన తర్వాత నార్మల్ మ్యాట్స్, అవి వాటర్ అయితే అంత అబ్జర్వ్ చేసుకోలేవు, అవి స్మెల్ వస్తూ ఉంటాయి, త్వరగా కూడా వాష్ చేసినప్పుడు ఆరవు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి టైప్ ఆఫ్ మ్యాట్స్ అయితే మీరు యూజ్ చేయండి. వీటిని రబ్బర్ మ్యాట్స్ అంటారు. ఇవి వాటర్ ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటే త్వరగా ఆరిపోతాయి అండ్ స్కిడ్ కూడా అవ్వవు. రైనీ సీజన్ లో మనకి కబోర్డ్స్ లో ఎక్కువగా తేమ చేరుతూ ఉంటుంది, బట్టలు స్మెల్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి టైంలో మీరు మాయిశ్చర్ అబ్జర్వ్ ప్యాకెట్స్ అయితే యూజ్ చేయండి. ఇవి మీకు కబోర్డ్స్ లో ఏమైనా తేమ చేరితే వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్టలు మీకు స్మెల్ రాకుండా కొంచెం బాగుంటాయి. వర్షాకాలంలో మనం మేజర్ గా ఫేస్ చేసే ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసరికి కరెంట్ అయితే ఉండదు. ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వర్టర్ బల్బ్స్ మనకు ఉపయోగపడతాయి. ఇది హ్యావెల్స్ వాళ్ళది. ప్యాక్ ఆఫ్ 2 890 వరకు పడుతుంది. ప్యాక్ ఆఫ్ 1 తీసుకోవాలి అంటే మీకు 400 వరకు అయితే పడుతుంది. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ఇది 12 వరకు సపోర్ట్ చేస్తుంది. 2200 mAh బ్యాటరీ అయితే వస్తుంది. కరెంట్ పోయిన తర్వాత 4 గంటల వరకు ఈ బల్బ్ అయితే మీకు వెలుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇంట్లో కాకుండా మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నారు, కరెంట్ పోయింది అనుకోండి, ఈ టార్చ్ అయితే మీకు ఉపయోగపడతాయి. దీనిలో 8 లైటింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. మెటల్ బాడీతో వస్తుంది, వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది, Type-C ఛార్జింగ్ పోర్ట్ తో వస్తుంది. లేదా పాకెట్ లో క్యారీ చేయాలి, చిన్నగా ఉండాలి అంటే ఈ గ్యాడ్జెట్ కూడా మీరు చెక్ చేయొచ్చు. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా చేశాను. ఇది 6 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. దీనిలో మనం కాగితాలు వెలిగించుకోవచ్చు, బాటిల్ ఓపెనర్ గా ఉపయోగించవచ్చు. దీనిలో లైట్ కూడా ఉంటది, వార్మ్ అండ్ కోల్డ్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. సీట్ బెల్ట్ కట్టర్ గా దీన్ని మనం యూజ్ చేయొచ్చు, స్క్రూ డ్రైవర్ గా యూజ్ చేయొచ్చు, విజిల్ కూడా ఉంటది. చాలా ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి. 375 రూపీస్ కి అయితే వస్తుంది. యూజ్ అండ్ త్రో అనమాట. మనం వాడుకున్న రాళ్ళు వాడుకోవాలి, తర్వాత పడేయాలన్నమాట. వీటికి వారంటీ గ్యారంటీలు ఏముండవు. సో ఇవి అయితే మీరు చెక్ చేయొచ్చు ఈ టార్చ్ రిలేటెడ్ విషయానికి వస్తే. ఇంకా ఎక్కువ మంది ఫేస్ చేసే 5th ప్రాబ్లం వచ్చేసరికి
స్నానం చేయాలి అంటే గడగడలాడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఫస్ట్ కొంతమంది కోల్డ్ వాటర్ పడదనమాట, హాట్ వాటర్ తాగాలనుకుంటూ ఉంటారు. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఆ కేటగిరీ కిందకి వస్తాను అనమాట. ఎక్కువగా నన్ను హాట్ వాటర్ తాగమంటారు. సో కోల్డ్ వాటర్ పడని వాళ్ళకి ఇలాంటివి అయితే మీకు ఉపయోగపడతాయి. కెటిల్స్, వీటిల్లో మనం వాటర్ని కాగబెట్టుకొని తాగేయచ్చు. సెకండ్ వన్ గీజర్ బయింగ్ ఎయిడ్ కూడా చేశాను మన ఛానల్, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఆ వీడియో. అండ్ ఇమ్మర్షన్ రాడ్ గురించి కూడా 2-3 షార్ట్ వీడియోస్ అయితే చేశాను. హ్యావెల్స్ కొన్నాను, అది ఒకసారి మీరు చెక్ చేయొచ్చు, అది బాగుంది ఇమ్మర్షన్ రాడ్స్ లో. ఇవి ఓవరాల్ గా వర్షాకాలంలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్, వాటికి సొల్యూషన్ గా కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను తీసుకొచ్చాను మీకు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, కొత్తగా అనిపించింది, చెత్తగా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ఉంటాయి ట్యాగ్స్ లో, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం ఏం చేయాలి తెలుసుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.